if I get any information here from that, so where I can enter to the... You can see the rooftop. The view is from the rooftop. From here I can? No, not from here. Yeah? The rooftop is up. Okay. So you just pay 5 shekel. I will take you up to see the rooftop, the view of Jerusalem. View of Jerusalem. Here is the Christian Information Center, as you see. It's for information. Yeah, okay. And we have the FBO for making reservation for masses and the rooftop. Okay, I just want to see. Yeah. Okay. Lifetime dreams to visit Israel and Jerusalem. Can you explain about this? And we have the experience of resurrection in our building. In the first floor, it's like 6 rooms, 45 minutes. It talk about the resurrection and the Holy Sepulchre. It's on the Holy Sepulchre. Okay, how they built it, how many times it fell down, how it, the second room is 3D. Okay, this is all for... So if I have to go there, I have to pay something? 30 shekel for each person. 45 minutes. 45 minutes you will show everything. Okay. ఏదైతే మీరు చూస్తున్నారో ఇది హోలీ సెపరేచర్. సో దీన్ని హ్యాండ్స్తో తయారు చేశారు. దీన్ని మనం టచ్ చేయకూడదు, ఓన్లీ చూడడం వరకునే. సో దీన్ని మనం విజిట్ చేయడానికి అయితే వెళ్తాము. సో ఫస్ట్ ఈ క్రిస్టియన్ ఇన్ఫర్మేషన్ సెంటర్ లోపలికి వచ్చాము. సో ఇక్కడైతే కనుక 4 రూమ్స్ ఉన్నాయి. 4 రూమ్స్లో కూడా ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క విషయాన్ని మనకి 3Dలో చూపిస్తారు. సో దానికైతే కనుక ఛార్జెస్ వీళ్ళు 30 షెకల్గా ఛార్జ్ చేస్తున్నారు. ఈ షో వచ్చేసి 45 మినిట్స్ ఉంటుంది. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క షో ప్లే చేస్తారు అనమాట. టోటల్ 4 రూమ్స్ ఉన్నాయి దీంట్లో. సో ఇవి కూడా చూద్దాము. అండ్ ఫస్ట్ అయితే కనుక మనం పైకి వెళ్దాం, రూఫ్ టాప్ సిటీ వ్యూకి వెళ్దాం ఫస్ట్ అయితే. అది కంప్లీట్ చేసుకున్న తర్వాత 1 by 1 మనం చూద్దాము. అండ్ మనం చర్చ్కి కూడా విజిట్ చేయాలి. సో తర్వాత ఈ రూమ్స్లో ఉన్న ఈ 3D మూవీని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇవన్నీ కూడా క్రిస్టియన్ హౌసెస్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో ప్రతి ఇంటి మీద కూడా జీసస్కి సంబంధించినటువంటి క్రాస్ కానీ నెక్స్ట్ మరియమ్మ గారిది స్టాచ్యూ కూడా పెట్టుకోవడం జరిగింది వీళ్ళు. సో ఇవన్నీ కూడా క్రిస్టియన్ హౌసెస్. ఇక్కడ ఉన్న ఏరియాస్ అన్నీ కూడా క్రిస్టియన్ హౌసెస్ అండ్ చాలా బాగున్నాయి. ఏదైతే మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ఒక పెద్ద వాల్ కనిపించింది కదా. సో ఇది పైనుంచి అయితే కనుక వ్యూ ఇలా ఉంది. దీని లోపల కూడా మనం వెళ్ళాలి. నెక్స్ట్ దీని లోపల విజువల్స్ కూడా నేను మీకు చూపిస్తాను.
డోమ్ ఆఫ్ ద రాక్ ఏదైతే ఉందో దానికి ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ ఉన్నాను నేను. సో ఇవంతా కూడా ఏదైతే ఏరియా అంతా కూడా క్రిస్టియన్ క్వార్టర్స్, ఇవన్నీ కూడా క్రిస్టియన్స్ క్వార్టర్స్. సో చూడొచ్చు ఇక్కడ అన్నీ కూడా చర్చెస్ ఉన్నాయి. ఇదంతా కూడా చర్చెస్, ఇవన్నీ చర్చెస్. ఇక్కడ చాలా వరకు ఉన్నాయి చర్చెస్ అయితే కనుక. సరౌండింగ్స్ మొత్తం ఇదంతా కూడా ఏరియా మొత్తం కూడా చర్చెస్తోనే నిండిపోయి ఉంది. సో ఇదంతా కూడా క్రిస్టియన్ క్వార్టర్స్ అనమాట. సో ఎవరైతే క్రిస్టియన్స్ ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఇక్కడ స్టే చేస్తారు. ఈ చర్చెస్ అన్నీ కూడా వాళ్ళవే. సో ఎవ్రీ వీక్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకోవడం చేస్తూ ఉంటారు ఈ చర్చెస్లో. సో ఒకటి కాదు, చాలా చర్చెస్ ఉన్నాయి. ఈ ఏరియా మొత్తం కూడా చర్చెస్తోనే నిండిపోయి ఉంది. ఇదంతా కూడా ఈ క్రిస్టియన్స్ క్వార్టర్ మొత్తం కూడా చర్చెసే ఉన్నాయి. సో 1 by 1 ఆ చర్చెస్ కూడా మనం విజిట్ చేద్దాము. ఏదైతే ఈ క్రిస్టియన్ ఇన్ఫర్మేషన్ సెంటర్లోకి ఎంటర్ అయినప్పుడు మీకు ఫస్ట్ ఒకటి చూపించాను కదా, ద చర్చ్ ఆఫ్ హోలీ సెపరేచర్ అని చెప్పేసి, అదైతే ఇదే. సో దీన్ని అలా తయారు చేశారనమాట. సో దాంట్లోకి మనం వెళ్తాం తర్వాత. సో ఇది వచ్చేసి ఒలివాల కొండ దగ్గర ఉన్నటువంటి చర్చ్ అది. సో ఇది ఎగ్జాక్ట్గా పైనుంచి ఈ షూట్ అయితే కనుక నేను పైనుంచి చేస్తున్నాను. సో ఇదంతా కూడా సిటీ వ్యూ అని మనం సిటీ వ్యూ ఇదంతా కూడా జెరూసలేం ఓల్డ్ సిటీ వ్యూ ఇదంతా. సో ఎగ్జాక్ట్గా నేను బ్యాక్ సైడ్ ఏదైతే మన డోమ్ ఆఫ్ ద రాక్ ఉందో సో దానికి ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ నుంచి నేనైతే షూట్ చేస్తున్నాను ఇది. సో చూడొచ్చు ఇవన్నీ కూడా క్రిస్టియన్స్ క్వార్టర్స్ అండ్ ఇవన్నీ కూడా చర్చెస్ అనమాట. సో ఇక్కడ నెంబర్స్ కూడా మెన్షన్ చేసి ఉన్నది, మ్యాప్ ఉంది ఇక్కడైతే కనుక. ఇక్కడ ఉన్న చర్చెస్కి ఏదైతే ఈ వెస్టర్న్ వాల్ లోపల ఉన్నటువంటి క్రిస్టియన్ క్వార్టర్స్లో టోటల్ 27 చర్చెస్ ఉన్నాయి. ఈ 27 చర్చెస్ని కూడా నేను విజిట్ చేయాలనుకుంటున్నాను. సో విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆ చర్చెస్ విజువల్స్ కూడా నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే కనుక ద చర్చ్ ఆఫ్ హోలీ సెపరేచర్ నుంచి నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను నా ప్రయాణం. సో 1 by 1 ఇక్కడ ఉన్నటువంటి అన్ని చర్చెస్ని చూస్తూ మీకు చూపిస్తూ కూడా మనం నెక్స్ట్ క్వార్టర్స్లోకి ఎంట్రీ అవుదాము. ఇదంతా కూడా సెమిట్రీ, ఏదైతే ఈ ప్లేస్ కనిపిస్తుంది ఇదంతా కూడా సెమిట్రీ, చాలా పెద్దది ఇది. సో ఇది వచ్చేసి డోమ్ ఆఫ్ ద రాక్. సో నేనైతే కనుక ఫస్ట్ టైం ఇలాంటి ప్లేస్కి రావడం అండ్ ఇన్ని చర్చెస్ ఒకే దగ్గర చూడడం అయితే నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఇది. సో చాలా బాగుంది. సో ఇక్కడ ఉన్న చర్చెస్ అన్నీ కూడా విజిట్ చేద్దాం 1 by 1. సో క్రిస్టియన్ క్వార్టర్లోకి ఎంటర్ అయిన తర్వాత మొత్తం ఇక్కడ ఉన్న చర్చెస్ అండ్ వాటికి ఉన్నటువంటి ప్రాముఖ్యత కూడా మనం తెలుసుకుందాం 1 by 1. సో మన ప్రయాణం అయితే స్టార్ట్ చేద్దాం ఇక్కడ నుంచి. సో ఇవన్నీ ఈ చర్చెస్ అన్ని విజిట్ చేయడానికి చాలా టైం పడుతుంది మొత్తం ఈ చర్చెస్ అన్ని కవర్ చేయాలంటే. బట్ 1 by 1 అవి అన్నీ కూడా కవర్ చేద్దాం. సో ఇది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ క్వార్టర్లోకి ఎంటర్ అవ్వాలి. క్రిస్టియన్ క్వార్టర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం వేరే క్వార్టర్లోకి ఎంటర్ అవుదాం. ఇది వెస్టర్న్ వాల్ లోపల ఉన్నాం మనం, ఎగ్జాక్ట్గా లోపల ఇది. అండ్ సిటీ వ్యూ ఇక్కడైతే ఇక్కడ కూర్చోవడానికి మంచిగా ప్లేస్ కూడా ఉంది. సో ఇక్కడ కూర్చుని మొత్తం ఏరియా అంతా చూడడానికి. సో చాలా బాగుంది ఇక్కడ నుంచి అయితే కనుక. మొత్తం సిటీ అంతా కూడా ఈ జెరూసలేం ఓల్డ్ సిటీ ఏరియా మొత్తం కూడా ఇక్కడ నుంచి చూడడానికి చాలా వీలుగా ఉంది అండ్ చాలా బాగుంది కూడా. వ్యూ మొత్తం చాలా నీట్గా కనిపిస్తుంది, ప్రతిదీ డీటెయిల్డ్గా. సో నేను ఇండియాలో ఉన్నప్పుడైతే కనుక ఒక్కసారైనా సరే ఈ ప్లేస్కి రావాలి, ఈ ప్లేస్ చూడాలని ఉండేది. సో దేవుడి దయ వల్ల ఇక్కడ దాకా రావడం అండ్ ఈ ఏరియాస్ని మొత్తం అన్నీ కూడా మీ అందరికీ చూపించడానికి నాకు అవకాశం దొరికింది. థ్యాంక్ యూ గాడ్.
సో నేను కేర్ గివర్గా ట్రైనింగ్ అవుతున్నప్పుడు నేను అనుకున్నా, సో జెరూసలేంలోనే నాకు వర్క్ కావాలి, జెరూసలేంలో నేను వర్క్ చేయాలి అని చెప్పేసి అనుకుని చాలా రిక్వెస్ట్ చేశాను మా ఇన్స్టిట్యూట్ వాళ్ళని. బట్ వాళ్ళు అలా అవకాశం ఉండదు, సో ఎంప్లాయీస్ ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఏరియాకి మీరు వెళ్ళవలసి ఉంటుంది అన్నట్టుగా చెప్పారనమాట. బట్ నాకు చాలా ఇష్టం జెరూసలేంలో వర్క్ చేయాలని. బట్ నేనైతే ఎప్పుడైతే వచ్చానో ఫస్ట్ నేను వర్క్ చేసింది వేరే ఏరియాలో వర్క్ చేశాను. చాలా డేంజరస్ ప్లేస్ అది నేను వర్క్ చేసింది అయితే. సో తర్వాత బై గాడ్ గ్రేస్ అనుకుంటాను ఇదైతే కనుక. సో వాళ్ళు షిఫ్ట్ అవ్వడం జరిగింది, ఏదైతే ఏరియాలో ఉన్నారో ఆ ఏరియా నుంచి షిఫ్ట్ అవ్వడం జరిగింది జెరూసలేంకి. సో అసలు నేను మామూలు హ్యాపీ కాదనమాట. సో వాళ్ళు జెరూసలేం రావడం, జెరూసలేంలో నాకు ఇంత ఫ్రీ టైం దొరకడం, ఇవన్నీ షూట్ చేయడానికి, నేను చూడడానికి అండ్ మీ అందరికీ చూపించడానికి నాకు చాలా మంచి అవకాశం దొరికింది ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా. సో ఎవరైతే కొత్తగా వచ్చారో, ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. సో మీ అందరి సపోర్ట్ తోటే నేను మరికొన్ని కొత్త వీడియోలు చేయడానికి అండ్ ఇంకా ఎక్కువ ప్లేసెస్ని చూపించడానికి, ఇజ్రాయెల్లో ఉన్న ప్రతి ప్లేసు అండ్ దాని యొక్క ప్రాముఖ్యత తెలియచేయడానికి మీకు చెప్తూ నేను కూడా చాలా విషయాలు తెలుసుకుంటున్నాను ఇక్కడి నుంచి అయితే కనుక. సో మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్ అండ్ లవ్కి. సో వ్యూ అయితే కనుక చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది వ్యూ అయితే కనుక నాకు ఇది. సో యాక్చువల్లీ నాకైతే వెళ్ళాలనిపించట్లేదు, ఇక్కడే కూర్చొని చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఏరియాస్ అంతా కూడా చాలా బాగుంది అండ్ లిటరలీ ఐస్లోంచి వాటర్ వస్తుంది అనమాట. యాక్చువల్లీ అయితే కనుక ఇవన్నీ ప్లేసెస్ని చూడడం, ఈ హోలీ ప్లేస్లోకి నేను రావడం అనేది ఇంపాసిబుల్. అసలు అలాంటి వాళ్ళు ఇక్కడ దాకా రావడం అంటే చాలా కష్టం. సో ఇక్కడ దాకా రావడం అండ్ ఈ ప్లేసెస్ని అన్ని చూడడం, మీకు చూపించడం, ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆల్సో. సో ఇక్కడ దాకా రాగలిగాను, గోదావరి జిల్లాలో పుట్టి పెరిగి ఇక్కడ దాకా వచ్చి ఈ ప్లేసెస్ అన్ని నేను దగ్గర నుంచి చూడగలుగుతున్నానంటే ఇదంతా కూడా గాడ్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్ గాడ్, థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా. ఇక్కడ దాకా వీడియో చూసుంటే కనుక థ్యాంక్ యూ. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి నాని నెక్స్ట్ పార్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. లవ్ యూ ఆల్.